మై నేమ్ ఈస్ తిరుపతి. నేను కైట్స్ అకాడమీ డైరెక్టర్ తిరుపతిరావు సార్ని. నేను రీజనింగ్ సబ్జెక్ట్ బోధిస్తాను. అసలు రీజనింగ్ అనేది 3 భాగాలుగా ఉంటుంది. రీజనింగ్‌లో ఫస్ట్ భాగం వచ్చేసరికి వెర్బల్ రీజనింగ్ ఉంటుంది. రెండోది లాజికల్ రీజనింగ్ ఉంటుంది. మూడోది నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది ఉంటుంది. ఇలా 3 భాగాలుగా ఉంటుంది. అందులో అందులో వచ్చేసరికి మనకి వెర్బల్ రీజనింగ్‌లో కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్ పేర్లేందంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆల్ఫాబెటికల్ సిరీస్ అనే టాపిక్ ఉంటుంది. ఆల్ఫాబెటికల్ సిరీస్, రెండోది మనకి కోడింగ్, డీకోడింగ్, తర్వాత ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్, సెట్టింగ్ అరేంజ్మెంట్, మెథామెటికల్ ఆపరేషన్, క్యాలెండర్, క్లాక్. ఓకే. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఎందులో ఉంటాయంటే కంప్లీట్‌గా మనకి వెర్బల్ రీజనింగ్‌లో ఉంటుంది. లాజికల్ రీజనింగ్‌లో ఏముంటుందంటే సిలాయిజం ఉంటుంది, వెన్ డయాగ్రామ్ ఉంటుంది, స్టేట్మెంట్ కంక్లూజన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అజంప్షన్స్, ఎస్యురేషన్ ఆఫ్ రీజన్స్. ఓకే. ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మనకి లాజికల్ రీజనింగ్‌లో ఉంటుంది. అదే విధంగా మనకి నాన్ వెర్బల్ రీజనింగ్‌లో వచ్చేసరికి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, డైస్. ఓకేనా? ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మనకి కంప్లీట్‌గా ఆడ్ మ్యాన్ అవుట్, ఎనాలజీ. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి నాన్ వెర్బల్ రీజనింగ్‌లో ఉంటుంది. మళ్ళీ అదే నాన్ వెర్బల్‌లో కూడా ఈ టాపిక్స్‌తో పాటు వెర్బల్‌లో కూడా ఉంటాయి. వెర్బల్‌లో ఏముంటాయంటే ఆడ్ మ్యాన్ అవుట్, ఎనాలజీ. మరి ఆడ్ మ్యాన్ అవుట్‌కి ఇక్కడ వెర్బల్‌లో, నాన్ వెర్బల్‌లో వ్యత్యాసం ఉంటది. ఇక్కడేందంటే ఇక్కడ ఒకసారి మనకి ఆడ్ మ్యాన్ అవుట్‌లో ఏందంటే భిన్న పరీక్ష. అంటే 3 ఒకే జాతికి చెంది ఉంటది. ఒకటి మాత్రమే డిఫరెంట్‌గా ఉంటది. అక్కడేమో బొమ్మ రూపంలో ఇస్తారు. ఇక్కడేమో సబ్జెక్ట్ రూపంలో ఇస్తారు. ఓకే. ఇలాంటి వ్యత్యాసాలు కూడా ఉంటాయి. కొన్ని మిక్స్డ్ టాపిక్సే ఉంటాయి. బట్ వ్యత్యాసం అనేది ఉంటది. అలా చేంజ్ మనం గ్రహిస్తూ ఉండాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను వెర్బల్‌లో మీకు ఫస్ట్ టాపిక్ పేరేంది? ఆల్ఫాబెటికల్ సిరీస్ టాపిక్‌ని నేను ఇప్పుడు ఈరోజు చెప్తాను. ఒకసారి వినండి. ఓకేనా? ఒకసారి ఓకే. ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేది మొదటి టాపిక్. ఓకే. ఈ ఆల్ఫాబెటికల్ సిరీస్ ని మనం 3 రకాలుగా డివైడ్ చేస్తున్నాం. ఓకే. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి లెటర్ సిరీస్. ఓకేనా? ఈ లెటర్ సిరీస్ అనేది ఫస్ట్. సెకండ్ వన్ ఏంది నెంబర్ సిరీస్. థర్డ్ వన్ ఏంది మిస్లీనియస్ సిరీస్ అనేది ఉంటుంది. ఓకే. లెటర్ సిరీస్ ని మళ్ళీ 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ వన్ ఏంది ఫార్వర్డ్ మెథడ్. సెకండ్ వన్ ఏంది బ్యాక్వర్డ్ మెథడ్. ఓకే. ఫార్వర్డ్ మెథడ్ అంటే ఏంది? ఏబిసిలని ముందుకు రాయాలి. బ్యాక్వర్డ్ మెథడ్ అంటే ఏంది? ఏబిసిలని వెనుక నుంచి రాయాలి. ఓకే. ఫార్వర్డ్ మెథడ్, బ్యాక్వర్డ్ మెథడ్ కున్న తేడా అది. నెక్స్ట్ వన్ ఏంది నెంబర్ సిరీస్. అసలు నెంబర్ సిరీస్ అనేది టోటల్ గా ఈ 5 రకాలుగా ఉంటది. ఈ 5 రకాలు నేర్చుకుంటే ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ 5 రకాలు ఏంటంటే ఫస్ట్ వన్ డిఫరెన్స్, సెకండ్ వన్ ప్రైమ్ నెంబర్, థర్డ్ వన్ స్క్వేర్, ఫోర్త్ వన్ క్యూబ్, ఫిఫ్త్ వన్ ఎడిషన్ అంటే కూడిక, సబ్ట్రాక్షన్ అంటే తీసివేత, మల్టిప్లికేషన్ అంటే హెచ్చివేత, డివిజిబుల్ అంటే భాగారం. ఓకే. ఇదంతా మనం చూడాలి. ఇదంతా మనం నేర్చుకున్న తర్వాత మనకి ఈ టాపిక్ అనేది ఫినిష్ అవుతుంది. ఓకే. థర్డ్ వన్ ఏంటంటే మిస్లీనియస్ సిరీస్. మిస్లీనియస్ సిరీస్ ఏమైనా టైప్స్ ఉన్నాయంటే నో టైప్. ఓకే. ఇది మనకు ఉన్న కాన్సెప్ట్ ఇది. ఓకేనా? ఓకే. ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేది 3 టైప్స్. 3 టైప్స్ అంటే ఫస్ట్ వన్ ఏంది లెటర్ సిరీస్, సెకండ్ వన్ నెంబర్ సిరీస్, థర్డ్ వన్ మిస్లీనియస్ సిరీస్. మళ్ళీ ఒకసారి ఓకే. లెటర్ సిరీస్ మళ్ళీ ఎన్ని రకాలంటే 2 టైప్స్. ఫస్ట్ వన్ ఫార్వర్డ్ మెథడ్, సెకండ్ వన్ బ్యాక్వర్డ్ మెథడ్. అదే విధంగా మనకి నెంబర్ సిరీస్ అనేది ఎన్ని రకాలంటే 5 టైప్స్. ఫస్ట్ వన్ డిఫరెన్స్, సెకండ్ వన్ ప్రైమ్ నెంబర్, థర్డ్ వన్ స్క్వేర్, ఫోర్త్ వన్ క్యూబ్స్, ఫిఫ్త్ వన్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే. అదే విధంగా మిస్లీనియస్ సిరీస్ అనేది నో టైప్. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తామంటే లెటర్ సిరీస్ మీద మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. ఆల్ఫాబెటికల్ సిరీస్ లో ఫస్ట్ వన్ ఏంది ఫార్వర్డ్ మెథడ్. ఫార్వర్డ్ మెథడ్ అంటే ఏంది? ఏబిసిలు ఎన్ని ఉంటాయి మనకి? ఏ టు జెడ్ ఎన్ని ఉంటాయంటే మనకి 26 లెటర్స్ ఉంటాయి. ఓకేనా? ఫార్వర్డ్ మెథడ్ అంటే ఏంది? ఇలా ముందుకు రాయాలి. ఇలా అంటే ఏబిసిడి అని ఇలా మనం ముందుకు రాస్తాం. ఇలా ముందుకు రాసేదాన్ని మనం ఏమంటాం అంటే ఫార్వర్డ్ మెథడ్ అంటాం. ఓకేనా? ఇలా ముందుకు రాస్తున్నాం. ఒకసారి ముందుకు రాస్తున్నాను. ఒకసారి చూడండి. ఏ నుంచి ఇలా జెడ్ వరకు రాశాను. ఓకేనా? ఒకసారి ఇలా రాసిన తర్వాత నేను ఏమంటున్నా అంటే ఈ లెటర్ల మీద నేను నెంబర్లు కూడా రాయడం జరిగింది. ఓకే. ఏ లెటర్ కి ఏ నెంబర్ అనేది మనం ఎమ్మటే ఐడెంటిఫై చేయాలి. మళ్ళీ ఏ నెంబర్ కి ఏ లెటర్ వస్తుందో కూడా మనం ఎమ్మటే చెప్పాలి. సో వీటి మీద మనకి కనీసం 2-3 మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంది. సో మనం ఎందుకంటే ఇవాళ వీటి మీద మనకి మార్కులు వస్తున్నాయి కాబట్టి ఈ సబ్జెక్ట్ ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఓకే. ఒకసారి నేను నీట్ గా చెప్తాను. ఓకే. ఏ లెటర్ కి ఏ నెంబర్, ఏ నెంబర్ కి ఏ లెటర్ కొన్ని షార్ట్ కట్ టెక్నిక్స్ చెప్తాను. ఈ టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వండి. మీకు ఈజీగా తర్వాత వచ్చేస్తుంది. ఓకేనా? జనరల్ గా మీకు ఏ అంటే 1 అని తెలుసు, బి అంటే 2 అని తెలుసు, సి అంటే 3. ఓకే. స్టార్టింగ్ ఒక 3 లెటర్లు, 4 లెటర్లు గుర్తుంటాయి. ఓకే. లాస్ట్ కూడా ఒక 2 లెటర్లు, 3 లెటర్లు, 4 లెటర్లు గుర్తుంటాయి. కానీ కొన్ని మధ్యలో ఉన్న లెటర్లు మనకి తక్కువ గుర్తురాదు. మరి వాటికి కొన్ని షార్ట్ కట్ చెప్తా వినండి. ఏబిసిడిలో జి అంటే 7. జి అంటే ఎన్నో లెటర్? మనం 7 లెటర్ అని చెప్తున్నాను. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 7G బృందావన కాని సినిమా పేరుని గుర్తుపెట్టుకోవాలి.
7 కి కోడ్ జీ, జీ కి కోడ్ 7. ఎలా గుర్తుపెట్టుకోవాలి? 7G బృందావన కాలనీ సినిమా పేరుని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే, జీ అంటే ఇప్పుడు ఏమనాలి మనం? 7 అనాలి. 7 అంటే ఏమనాలి? జీ అని చెప్పాలి కోడ్. రైట్. అదే విధంగా హెచ్ అంటే ఎన్నో నెంబర్? 8. ఒకసారి కింద ఇలా కలిపాను, పైన ఇలా కలిపాను. ఇప్పుడు ఏ లెటర్ లాగా కనబడుతుంది? ఇది 8 లాగా కనబడుతుంది. హెచ్ అంటే ఎన్నో నెంబర్? 8 అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదే విధంగా మనకి మరి అదే విధంగా ఒకసారి మనం చూస్తే మరి 12ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే 12 అంటారు. 12 అంటే చివరి పదం ఏం పలికాను? నేను ఎల్లే పలికాను. అంటే ఎల్ అంటే ఎన్నో నెంబర్? 12 అని అర్థం మనకి. అదే విధంగా మనకి ఏబిసిడిలో ఎం అంటే 13. మరి ఏబిసిడిలు మొత్తం ఎన్ని లెటర్స్ అంటే 26 లెటర్స్ ఉంటాయి. ఓకే, 26 ని సగం చేస్తున్నాను. సగం అంటే బై 2 చేస్తే సగం వస్తుంది. ఓకే, మరి అప్పుడు ఏమవుతుంది? 26 ని బై 2 చేస్తే మనకి 13 వస్తుంది. 13 అనేది ఏ నెంబర్ అంటే మనకి, ఓకే 13 అంటే ఏ లెటర్ అంటే మనకి 13 అంటే ఎం అనే లెటర్. సో ఈ ఎం ఫర్ మనం ఏమంటున్నామంటే జనరల్ గా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ అలా చెప్పినట్టు ఎం ఫర్ మిడిల్ అని చెప్పాలి. ఎం ఫర్ మిడిల్ ఆఫ్ ది నెంబర్. ఎం అంటే ఇప్పుడు ఎంత? 13 అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇదంతా మీకు అర్థమైంది. ఓకే, M13 అర్థమైంది కాబట్టి ఎం కి రివర్స్ రాస్తే ఏమవుతుంది? ఎం కి రివర్స్ రాస్తే డబ్ల్యూ అవుతుంది. సో ఈ డబ్ల్యూని ఏమనుకోవాలంటే 23 అనుకోవాలి. డబ్ల్యూని ఏమనుకోవాలి? 23 అనుకోవాలి. సో ఎం మనకి క్లియర్ గా ఉంది, డబ్ల్యూ మనకి క్లియర్ గా ఉంది. సో తర్వాత ఎం పక్కనే ఎన్ ఉంటది కాబట్టి ఎన్ అంటే మనం 14 అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఎం కి పక్కనే ఉంటది కాబట్టి. అదే విధంగా టీ అంటే 16. ఓకే, జనరల్ గా పాపకి 16 సంవత్సరాలు. లేదా ఒక సినిమాలో ఉంటది, ఓకే పోకిరి సినిమాలో పాపకి, ఓకే పాపకి 16 సంవత్సరాలు అంటే ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పాపకి 16 సంవత్సరాలు అని గుర్తుపెట్టుకోవాలి. P16. ఓకే, క్యూ అంటే క్యూన్. క్యూన్ అంటే ఏంటి? రాణి. మరి పాపకి 16 అయితే మరి రాణి పెద్దదే కదా. పాప కన్నా పెద్దది రాణి ఉంటది కాబట్టి రాణికి 17 సంవత్సరాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పక్కన రాణి పక్కన ఆర్ అంటే రాజు. రాజు అంటే కింగ్. ఓకే, రాజు ఇంకా పెద్దోడు. సో రాజుకి 18 సంవత్సరాలని గుర్తుపెట్టుకోవాలి. పాపకి 16, రాణికి 17, రాజుకి, ఓకే రాజుకి 18 సంవత్సరాలని గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా మనకి టీ అంటే 20 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, T20 క్రికెట్ మ్యాచ్ ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం కదా. సో టీ అంటే 20 అంటే T20 క్రికెట్ మ్యాచ్ అని అనుకోవాలి. టీకి 20 అంటే 20 అంటే టీ అని చెప్పాలి. సో ఆల్రెడీ డబ్ల్యూ అంటే 23 అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఓకే, ఎం అంటే 13, డబ్ల్యూ అంటే 23 అని కూడా చెప్పడం మీకు జరిగింది క్లియర్ గా. సో అదే విధంగా వై అంటే 25, జెడ్ అంటే 26. ఓకే, ఇలా మనం లెటర్లను గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఒకసారి చూడండి. ఏబిసిలో సి అంటే 3, జి అంటే 7G బృందావన కాలనీ సినిమా పేరుని గుర్తుపెట్టుకోవాలి. హెచ్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ ఎలా గుర్తుపెట్టుకోవాలి. కింద కలిపి, ఓకే మనం ఇలా కలిపితే ఏమవుతుంది? ఇది 8 లాగా అవుతుంది. సో హెచ్ అంటే 8 అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఎల్ అంటే 12ని ఇంగ్లీష్ లో ఏమంటాం మనం? 12 అంటాం. 12 లో చివరి పదం ఏం పలికాం? ఎల్ పలికాను. ఎల్ అంటే ఎంత? 12 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎం అంటే 13. ఓకే, మిడిల్ ఆఫ్ ది నెంబర్ అని చెప్పాను. ఓకేనా? తర్వాత పాపకి 16 సంవత్సరాలు. ఓకే, క్యూ అంటే క్యూన్ అంటే రాణి 17 సంవత్సరాలు. ఆర్ అంటే రాజు 18 సంవత్సరాలు. టీ అంటే 20 అని చెప్పాను. డబ్ల్యూ అంటే 23 అని చెప్పాను. షార్ట్ కట్స్ అన్ని చెప్పడం జరిగింది. ఇలా నువ్వు ఫార్వర్డ్ గా నువ్వు ఇలా నేర్చుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? అదే విధంగా నెక్స్ట్ ఒకసారి చూద్దాం ఒకసారి. అదే విధంగా నేను ఇంతసేపు చెప్పింది నేను ఫార్వర్డ్ మెథడ్ చెప్పాను. ఓకే, ఒకసారి ఇప్పుడు బ్యాక్వర్డ్ మెథడ్ అని నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, బ్యాక్వర్డ్ మెథడ్. ఓకే, బ్యాక్వర్డ్ మెథడ్ లో ఒకసారి మనం చూస్తే బ్యాక్వర్డ్ మెథడ్ లో ఎలా రాస్తాం మనం? Z1 అవుతుంది, Y2 అవుతుంది. సో ఇలా రాయడం, డబల్ టైం రాయడం మనకి టైం వేస్ట్ కాబట్టి మళ్ళీ మీరు రాయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడే చెప్తాను, ఇంక వినండి. జెడ్ అంటే దీనిపైన ఒకసారి చూడండి, 1 పైన రాజా. ఓకేనా? వై అంటే ఆల్రెడీ 2 పైన ఉంది. సో ఎక్స్ అంటే 3. ఓకే, బ్యాక్వర్డ్ మెథడ్ లో కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. యాక్చువల్లీ బ్యాక్వర్డ్ మెథడ్ లో ఏమవుతుందంటే ఒకసారి బ్యాక్వర్డ్ మెథడ్ లో BWM బ్యాక్వర్డ్ మెథడ్ లో Z2A అనేది ఇలా వస్తుంది. అంటే జెడ్ నుంచి ఏ వరకు రాస్తాం. అప్పుడు Z2A హౌ మెనీ లెటర్స్ అంటే 27 లెటర్స్ అని అనుకోవాలి. యాక్చువల్లీ ఏబిసిడీలు అనేది 26. అది అక్షర సత్యం. కానీ కొన్ని మనం ఒక షార్ట్ కట్ మెథడ్ లో నేర్చుకునేటప్పుడు ఇలా మనం నేర్చుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది. ఎలా వస్తుందో నేను చెప్తాను మీకు. ఒకసారి మీరు చూస్తూ ఉంటే లాస్ట్ వరకు వీడియో చివరి వరకు చూస్తే మీకు నీట్ గా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? Z2A ఏమవుతుంది అంటే 27 అవుతుంది. అంటే ఇక్కడ మనం టోటల్ గా బ్యాక్వర్డ్ మెథడ్ ఎన్ని లెటర్స్ అంటే 27 అని అనుకోవాలి.
సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ జెడ్ అనేది ఒకటో లెటర్ గా చెప్తున్నాను. Y2, X3, W3, ఓకే, W4, ఓకే. అదేవిధంగా టీ ఏమైతుంది పైన 7 అవుతుంది, క్యూ ఏమైతుంది 10 అవుతుంది, ఓ ఏమైతుంది 12 అవుతుంది, ఎన్ఎం అవుతుంది 13 అవుతుంది. ఎన్ ఏమో 13 అయినప్పుడు ఎం ఏమైతుంది 14 అవుతుంది, ఎల్ ఏమైతుంది 15 అవుతుంది, కే ఏమైతుంది 16 అవుతుంది, ఓకేనా. జే ఏమైతుంది బ్యాక్వర్డ్ మెథడ్ లో జే, ఓకే, జే ఏమైతుంది క్యూ అవుతుంది, ఓకేనా. క్యూ అంటే 17 అవుతుంది, ఓకేనా. ఐఎం అవుతుంది 18 అవుతుంది. సో బ్యాక్వర్డ్ మెథడ్ లో అలా. సో ఇలా నీకు ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంటే ఏమనుకోవాలంటే, నీకు ఫార్వర్డ్ మెథడ్ బాగా వచ్చు, బ్యాక్వర్డ్ మెథడ్ మీద కొంత డౌట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా వినండి ఒకసారి, ఓకేనా. బ్యాక్వర్డ్ మెథడ్ లో టీ ఎన్నో నెంబర్ అని అడిగాను, ఓకేనా. బ్యాక్వర్డ్ మెథడ్ లో టీ ఎన్నో నెంబర్ అని అడిగాను. యాక్చువల్లీ బ్యాక్వర్డ్ మెథడ్ లో ఏమైతుంది అంటే, టోటల్ నెంబర్ ఫస్ట్ రాసుకో 27 అని రాసుకో. నీకు బ్యాక్వర్డ్ టీ అనేది క్లారిటీ తెలియదు, కానీ ఫార్వర్డ్ మెథడ్ లో T20 అని తెలుసు, ఓకే. ఫార్వర్డ్ మెథడ్ లో ఏం తెలుసు, ఫార్వర్డ్ మెథడ్ లో T20 అని తెలుసు, ఓకేనా. టోటల్ నెంబర్ నుంచి ఫార్వర్డ్ మెథడ్ తీసివేస్తే నీకు బ్యాక్వర్డ్ లెటర్ వచ్చేస్తుంది, ఓకేనా. బ్యాక్వర్డ్ లెటర్ వచ్చేస్తుంది. ఇది ఏమైతుంది ఇప్పుడు టీ అవుతుంది. టీ ఎన్నో నెంబర్ అంటే 7, ఓకేనా. ఓకే, టీ ఎన్నో నెంబర్ 7. అదే విధంగా ఇంకొక నెంబర్ కూడా ఒకసారి తీసుకో, ఇబ్బంది ఏం లేదు. బ్యాక్వర్డ్ మెథడ్ లో క్యూ ఎన్నో నెంబర్, క్యూ కి ఆపోజిట్ లో 10 అనేది ఆన్సర్ తెలుస్తుంది, కానీ ఎగ్జామ్ హాల్లో అలా తెలుస్తుందా, తెలియదు. సో అప్పుడు అనుకోవాలంటే టోటల్ నెంబర్ 27, బ్యాక్వర్డ్ మెథడ్ లో టోటల్ నెంబర్ 27 అని తెలుసు మనకి, ఓకేనా. ఈ బ్యాక్వర్డ్ టోటల్ 27 అని తెలుసు. దానికి నేను ఏమంటున్నాను ఇక్కడ, ఫార్వర్డ్ లెటర్ తీసేయి, ఓకే. ఫార్వర్డ్ లో మన క్యూ ఎన్నో నెంబర్ అని చెప్పాను నేను ఇక్కడ 17 అని చెప్పాను, ఓకే. 27 నుంచి 17 పోతే ఏమొస్తుంది 10 వస్తుంది. అప్పుడు ఇది ఏ లెటర్, ఇది బ్యాక్వర్డ్ లెటర్ అవుతుంది, ఓకే. ఏం లెటర్ ఇది, బ్యాక్వర్డ్ లెటర్, ఓకే. ఇది బ్యాక్వర్డ్ టోటల్ 27, దాంట్లో ఫార్వర్డ్ లెటర్ తీసేసి బ్యాక్వర్డ్ లెటర్ వచ్చేస్తుంది మనకి ఆన్సర్. ఇంకా ఈ విధంగా చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇంకా నీకు ఇబ్బందిగా ఉంది, ఇంకా షార్ట్ కట్ కావాలి అనుకుంటే ఇంకొక షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే, ఏకి ఆపోజిట్ న జడ్ ఉంది, దీన్ని అజాద్ అని గుర్తుపెట్టుకో, అజాద్ లేదా అజారుద్దీన్ అని గుర్తుపెట్టుకో. కి ఆపోజిట్ న వై ఉంది, దీని బాయ్ అని గుర్తుపెట్టుకో. కి ఆపోజిట్ న ఎక్స్ ఉంది, దీని క్రాక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. కి ఆపోజిట్ న డబ్ల్యూ ఉంది, దీన్ని డివ్ అని గుర్తుపెట్టుకోవాలి. కి ఆపోజిట్ న వి ఉంది, దీన్ని ఈవెన్ నంబర్ లేదా ఈవెన్ అని గుర్తుపెట్టుకోవాలి. కి ఆపోజిట్ న యు ఉంది, దీన్ని ఫుల్ అని గుర్తుపెట్టుకోవాలి. కి ఆపోజిట్ న టీ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేదా జీటీ ఎక్స్ప్రెస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కి ఆపోజిట్ న ఎస్ ఉంది, దీన్ని హౌస్ అని గుర్తుపెట్టుకోవాలి లేదా హై స్కూల్ అని గుర్తుపెట్టుకోవాలి. కి ఆపోజిట్ న ఆర్ ఉంది, దీన్ని ఇండియన్ రైల్వే లేదా ఐశ్వర్య రాయ్ అని గుర్తుపెట్టుకోవాలి. కి ఆపోజిట్ న క్యూ ఉంది, దీన్ని జంగిల్ క్యూన్ అని గుర్తుపెట్టుకోవాలి. కి ఆపోజిట్ న పి ఉంది, దీన్ని కుక్కటపల్లి లేదా కొత్తపేట లేదా పవన్ కళ్యాణ్ లేదా పీకే మూవీ లేకపోతే కింగ్స్ 11 పంజాబ్. ఎట్లా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. ఇంకా నువ్వు కొత్తగా ఏమైనా పెట్టుకుంటా అన్నా నాకు నో అబ్జెక్షన్. మొత్తానికి గుర్తుండే కాన్సెప్ట్ కావాలి మనకి. కి ఆపోజిట్ న ఓ ఉంది, దీన్ని లవ్ అని గుర్తుపెట్టుకోవాలి. కి ఆపోజిట్ న ఎన్ ఉంది, దీన్ని మ్యాన్ లేదా మూన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా షార్ట్ కట్ మెథడ్ లో మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిని బేస్ చేసుకొని ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు, మనం ఆన్సర్ ఎలా పెట్టాలి, మనం మార్కులు ఎలా తెచ్చుకోవాలి, ఉద్యోగం ఎలా పొందాలంటే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు. మొదటి క్వశ్చన్ ఏ కామా సి కామా ఈ కామా జీ కామా వాట్ నెక్స్ట్ అనేది క్వశ్చన్, ఓకే. నేనేమంటున్నాను, ఈ లెటర్ల మీద అవగాహన ఉండాలి, ఓకే. అవగాహన అంటే ఎలా ఉండాలి, ఏ లెటర్ కో ఏ నెంబరో చెప్పాలి నువ్వు, లేదా ఏ నెంబర్ కి ఏ లెటరో చెప్పారు. సో ఏబిసిడిలో ఏ అంటే ఎంత 1, సి అంటే ఎంత 3, ఈ అంటే ఎంత 5, జి అంటే ఎంత 7. పైన ఉన్న నెంబర్స్ ఏంది 1 3 5 7. పైన ఉన్న నెంబర్ ఆడ్ నెంబర్ అంటే బేసి సంఖ్యలు అవి. సో 1 3 5 7 తర్వాత ఏం రావాలి మనకి 9 రావాలి. 9 అంటే ఏ లెటర్ మనకి అది తెలియాలి ఫస్ట్ ఎమ్మటే. 9 అంటే ఐ అని ఎమ్మటే చెప్పాలి. సో ఇక్కడ ఆన్సర్ ఐ వస్తుంది, ఓకేనా. లేకపోతే 1 కి +2 యాడ్ చేస్తే 3, 3 కి +2 యాడ్ చేస్తే 5, 5 కి +2 యాడ్ చేస్తే 7, 7 కి కూడా ఏం యాడ్ చేయాలి +2 యాడ్ చేయాలి. 7 కి 2 యాడ్ చేస్తే 9 వస్తుంది. అలా అనుకున్నా పర్లేదు, ఓకే. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్. ఇంకొక క్వశ్చన్ ఎలా వస్తుంది ఒకసారి వినండి ఇక్కడ, ఓకే. ఒకసారి వినండి, ఓకే. ఇప్పుడు నేనేం చెప్పాను ఇక్కడ ఏ జడ్, ఓకేనా. దాని తర్వాత మనకి సిఎక్స్,
ఈవి ఈవి తర్వాత వాట్ నెక్స్ట్ అనేది క్వశ్చన్. ఒకసారి చూడండి, అన్ని ఫస్ట్ లెటర్ ఒకసారి చూడండి. ఏ తర్వాత సి, ఏ అంటే 1, సి అంటే 3, ఓకే, ఈ అంటే 5. ఆల్రెడీ నేను పైన క్వశ్చన్ లో కూడా అదే చెప్పాను, ఏసిఈ. ఓకే, ఏసిఈ తర్వాత నెక్స్ట్ ఏం రావాలి మనకి, ఇక్కడ తెలుసు కదా మనకి 1, 3, 5 అనేది ఆడ్ నెంబర్. తర్వాత ఏం రావాలి మనకి 7 రావాలి. 7 అంటే ఇక్కడ ఏంది, జీ రావాలి. ఓకే, ఏ కి ఆపోజిట్ లో నేను చెప్పాను, ఏ కి ఆపోజిట్ లో జడ్, అజాద్. ఓకే, అజాద్ ఉంది. సి కి ఆపోజిట్ ఏముంది, ఎక్స్ వచ్చింది, క్రాక్స్. ఈ కి ఆపోజిట్ ఏముంది, ది ఉంది, ఈవెన్. మరి జీ కి ఆపోజిట్ ఏం రావాలి, టీ రావాలి. అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేదా జీటీ ఎక్స్ప్రెస్ అని చెప్పాను షార్ట్ కట్. అంటే ఇక్కడ జీటీ అనేది ఆన్సర్ రావాలి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో అడుగుతున్నారు. ఓకే, ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే ఈ విధంగా కూడా అడుగుతారు. ఒకసారి వినండి, ఇక్కడ ఏ కామా సి కామా ఎఫ్ కామా జే కామా వాట్ నెక్స్ట్ అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి చాలా ఎగ్జామ్ లో అడగడం జరిగింది. ఒకసారి వినండి, ఏ అంటే 1, సి అంటే 3, ఎఫ్ అంటే 6, జే అంటే 10. ఓకే, నేను ఏమంటున్నానంటే ఈ లెటర్ల మధ్య లేదా ఈ నెంబర్ల మధ్య డిఫరెన్స్, భేదం గమనించాలి. ఓకే, భేదం అంటే 1 కి 2 యాడ్ చేస్తే 3, 3 కి ప్లస్ 3 యాడ్ చేస్తే 6, 6 కి 4 యాడ్ చేస్తే 10. ఓకే, మరి ఒకసారి చూడండి, ఇక్కడ +2 +3 +4 కలిపారు. నెక్స్ట్ ఏం కలపాలి, ఇక్కడ +5 కలపాలి. +2 +3 +4 తర్వాత ఏం కలపాలి, +5 కలపాలి. +5 అంటే ఏంది, 10 కి 5 యాడ్ చేస్తే 15 అవుతుంది. 15 అంటే ఎమ్మంటే నీకు ఏ లెటర్ అనేది చెప్పాను. 15 అంటే ఇక్కడ ఏం రావాలి, ఓ రావాలి. అంటే ఆన్సర్ ఓ. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్ లో అడుగుతున్నారు. కాబట్టి దయచేసి నేను ఒకటే అంటున్నాను, గైడ్స్ అకాడమీలో అద్భుతమైన ఫ్యాకల్టీ, ఇక్కడ అన్ని సబ్జెక్టులు అద్భుతమైన ఫ్యాకల్టీ ఉన్నారు. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అంతా ఎక్కడ ఉన్నారంటే గైడ్స్ అకాడమీలోనే ఉన్నారు. దయచేసి మీరు బయట ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయ్యే టైం వృధా చేయకండి. ఇలా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాస్ వినండి. ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యం సాధించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.